హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే వైజాగ్లో లైట్గా ఇంకా వర్షం అయితే పడుతుంది. టెంపరేచర్ అయితే బాగుంటుంది కూల్గా. అండ్ పిల్లలకి స్కూల్స్ అయితే ఒక 2 డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా, మళ్ళీ రొటీన్ బ్యాక్ అనమాట. అండ్ ఇవాళ ఏంటంటే ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే రేపు మార్నింగ్ పిల్లలకి స్కూల్స్ ఉన్నాయన్నమాట. సో స్కూల్స్ ఉన్నాయి కదా, ఇంకా బయట నుంచి అయితే అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి తెచ్చి స్టోర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే వర్షాలు కదా, బయటికి వెళ్ళడం అయితే కుదరట్లేదనమాట. అండ్ ఇలా వెజిటేబుల్స్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే లంచ్ బాక్సెస్ కూడా మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఏం కావాలని. సో నేను అందుకే ఇలాగ జిప్లాక్ బ్యాగ్స్ అండ్ స్టోరేజ్ కంటైనర్ బాక్సెస్ అయితే నేను పెట్టుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటాను. అండ్ ఆ రోజైతే ఈవినింగ్ ఇంకా క్యాప్సికమ్ తీసి వండుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా నేను మార్నింగ్కి మర్నాడు తెల్లవారికి ఏమైనా మనకి కటింగ్ చేసుకొని ఉంచుకునే వెజిటేబుల్స్ అనుకుంటే మాత్రం బిఫోర్ డే నేను తీసేసుకొని బయట పెట్టుకుంటానమాట. అంటే కొంచెం మనకి ఫ్రిడ్జ్ టెంపరేచర్ నుంచి రూమ్ టెంపరేచర్కి వచ్చాక తర్వాత అవి కూడా నీట్గా చాప్ చేసి అయితే పెట్టేసుకుంటాను. అలాగైతే మర్నాడు తెల్లవారికి మనకి ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. సో బిఫోర్ డే కొన్ని ప్రిపరేషన్స్ అయితే కంపల్సరీ అనమాట. కిచెన్ క్లీనింగ్ కానీ లేదంటే ఇలాగ వెజిటేబుల్స్ చాపింగ్ కానీ కంపల్సరీ చేసి ఉంచుకుంటాను. అండ్ ఈవినింగ్ గోంగూర కూడా తీసుకొచ్చామన్నమాట. సో గోంగూర అంతా కూడా నీట్గా తుడిమేసి దాన్ని అంతా నీట్గా వాష్ చేసేసి ఇలాగ క్లాత్ పైన అయితే తీసుకొని ఆరేస్తానన్నమాట. ఆరబెట్టాను. అలా ఆరిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా పప్పు గోంగూర కానీ లేదంటే గోంగూర పచ్చడి కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పిల్లలతో కూర్చొని ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటానన్నమాట. వాళ్ళ చదువులు అవుతూ ఉంటాయి అండ్ మన పనులు కూడా అయిపోతూ ఉంటాయి. ఇంక ఇది మర్నాడు తెల్లవారి లేచిన వెంటనే అయితే కింద మాకు వాకిలి ఉంటుంది. వాకిట్లో అయితే ఇలా ముగ్గు పెడతానమాట. చాక్ పీస్తో పెట్టేసుకుంటాను. సో ఇలా అయితే సింపుల్గా ముగ్గు పెట్టుకొని ఇంకా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అనమాట. ఇప్పుడు పూజలు లేవు కదా, సో అందుకని ఇంకా డైలీ రొటీన్ అనేది పూజ ఉంటే ఒకలా ఉంటుంది. కొద్దిగా టైం అనేది ఇంకా ఎర్లీగా లేవాల్సి వస్తుంది. ఇప్పుడు పూజలు లేవు కాబట్టి నేను 6 o'clock లేస్తున్నాను అనమాట. లేచి ఇంకా నా రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లేచినంటే కిందకి వెళ్ళి ముగ్గు పెట్టుకుంటాను చక్కగా. అండ్ వీళ్ళిద్దరికీ పంపించేసరికి నాకు 8 o'clock అవుతుందన్నమాట. సో చిన్నోడికి అయితే ఆటో వచ్చేసింది, వెళ్ళిపోతున్నాడు. ఇంకా తర్వాత వీళ్ళు వెళ్ళాక పనులు అనేవి వేరే విధంగా ఉంటాయి. ఎంత ఎర్లీగా లేచినా సరే మార్నింగ్ వాళ్ళు వెళ్ళే వరకు కొన్ని పనులు ఏముంటాయో లిమిటెడ్గా ఆ పనులే చేయగలనమాట. వీళ్ళు వెళ్ళిపోయాక ఇంకా పనులు అనేవి చాలా ఉంటాయి ఇంట్లోని. సో వీళ్ళు వెళ్ళాక ఇంకా నేను కిచెన్ క్లీనింగ్ కానీ లేదంటే ఇంట్లో పనులని కానీ ఇంకా మోటార్ అది ఆన్ చేసుకోవడం కానీ పైకి వెళ్ళి ప్లాంట్స్కి మొక్కలకి నీళ్ళు వేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తాను. అండ్ వీళ్ళు వెళ్ళాకైతే ఫస్ట్ ఒక కప్ ఛాయ్ అయితే తాగుతానమాట. చూడండి బయటన ఎలా వర్షం పడుతుందో, వర్షం వస్తుంది తగ్గుతుంది అలా అనమాట. అందుకనే లోపల వాకిట్లో ముగ్గు పెడుతున్నాను. ఇప్పుడైతే రోడ్డు పైన అయితే పెట్టట్లేదనమాట, తడిచిపోతుందని చెప్పి. మాకు లోపల గేట్ లోపల కాబట్టి ముగ్గు అనేది చెదరదనమాట. ఒక 2-3 days అయినా ఒకవేళ పెట్టకపోతే. సో అందుకని అక్కడైతే ముగ్గు పెట్టుకుంటాను. అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక హ్యాపీగా ఒక కప్ ఛాయ్ అయితే తాగేసి ఇంకా పని అనేది స్టార్ట్ చేయాలి. ఈ గోంగూర చూసారు కదా, బాగా ఆరిపోయిందనమాట. ఇంకా తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అండ్ లాస్ట్ టైం నా వ్లాగ్స్ కనుక మీరు చూస్తూ ఉంటే ఈ మనీ ప్లాంట్ కటింగ్ అనేది పెట్టాను కదా, మంచిగా అయితే చిగుర్లు రావడం స్టార్ట్ అయిపోయాయి అనమాట. చూడండి గ్రోత్ కూడా చాలా బాగుంది. ఎంత బిజీగా ఉన్నా మొక్కలు మాత్రం రాత్రి తీసి బయట అయితే ఇలా గాలికి పెట్టుకుంటానమాట. ఇలా తీసి పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ అంతా క్లీనింగ్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ నీట్గా లోపల తెచ్చి ఆర్గనైజ్ చేసుకుంటాను. ఎందుకంటే లోపలికి మాకు గాలి అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట, అంత క్లోజింగ్ వల్ల. సో నైట్ టైం అయితే కంపల్సరీ అలా బయట తీసుకొచ్చి పెడతానమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ఫుడ్ ఏదైనా ఉంటుంది కదా, మనం వండినవన్నీ కూడా అలా పెద్ద మనం వండుకునే వాటిల్లోనే ఉంచుకునే కంట కొంచెం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న బాక్సెస్లో పెట్టుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అండ్ మనకి పని కూడా కొంచెం ఆ టైంకి క్లీనింగ్ అనేది క్లోజ్ చేసేసుకుంటే మళ్ళీ మనకి ఈవినింగ్ వంట చేసే వరకు కూడా ఏమీ పెద్దగా పని అనిపించదు అనమాట. అందుకే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వీళ్ళు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాక ఇంకా లెఫ్ట్ అయిన భోజనం అంతా కూడా చిన్న చిన్న బాక్సెస్లో పెట్టుకొని ఉంచుకుంటాను. అండ్ రైస్ కుక్కర్ అయితే అలాగే ఉంచేసుకుంటాను రైస్.
మధ్యాహ్నం కంప్లీట్ అయిపోయాక అది వాష్ చేసి పెట్టుకుంటానన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా నీట్‌గా కూడా ఉంటది. కౌంటర్ టాప్ అంతా మనం పెద్ద పెద్ద వాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా బాగోదు. అండ్ పని కూడా మనకి తగ్గిపోతుందనమాట. ఇక ఆ తర్వాత మొత్తం బయటికి తీసుకెళ్ళి డిషెస్ అన్నీ కూడా వాష్ చేసేస్తాను. మార్నింగ్ నుంచి మనకి ఏవేవి గిన్నెలు పడ్డాయో అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి వెనకాతల మాకు ఇంకో కౌంటర్ టాప్ ఉందనమాట. అంటే వాషింగ్ చేసుకునేవన్నీ పెట్టుకోవడానికి. బయటన వెట్ యూటిలిటీ ఉంది. దాని మీద అయితే మొత్తం గిన్నెలన్నీ నీట్‌గా ఆరబెట్టుకుంటాను. ఒకసారి వాటర్ అంతా ఆరిపోయాక, వాటర్ అంతా పోయాక అప్పుడు లోపలికి తీసుకొచ్చి సర్దుకుంటాననమాట సామాన్లన్నీ కూడా. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పని అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది. వన్ బై వన్ చేసుకుంటే రోజుకి ఒక టైం టేబుల్ లాగా మనం ప్రొసీడ్ అయిపోతే వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత బయటన గిన్నెలన్నీ వాష్ చేసేసాక ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటంటే కిచెన్ క్లీనింగ్కి వస్తానన్నమాట. సో కిచెన్ అనేది ఎప్పుడు కూడా నీట్‌గా ఉంచుకోవాలి. నేనైతే రోజు కూడా నీట్‌గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా ఒంట్లో నలతగా ఉంటే అది వేరే విషయం కానీ, లేదంటే డైలీ అయితే నా కిచెన్ రొటీన్ ఇదే అనమాట. వంటంతా అయిపోయాక, మొత్తం పనులన్నీ అయిపోయాక లాస్ట్‌లో కిచెన్ క్లీనింగ్ అనేది వస్తాననమాట. గ్యాస్ స్టవ్ మనది గ్లాస్ టాప్స్ కదా! అది మనం వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేస్తే కొంచెం పగుళ్ళొచ్చే ప్రమాదం ఉంటది కాబట్టి, కొద్దిగా ఈ స్టవ్ కూడా చల్లగా అవుతాయి. అండ్ మనకి మిగిలిన పనులు కూడా మనం అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయన్నమాట. సో, డైలీ అయితే నేను కిచెన్‌ని వాష్ చేయనండి. మనం నాన్ వెజ్ వండుకున్న రోజైతే డీప్ క్లీనింగ్ చేసుకుంటాం అనమాట. వాటర్ పెట్టి నీట్‌గా క్లీన్ చేస్తాను. లేదు అంటే డైలీ కూడా ఒకసారి మొత్తం అంతా కూడా నీట్‌గా స్పాంజెస్తోని వైప్ చేసి పెట్టుకుంటాననమాట. చూసారు కదా! ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను 2 వైప్స్ యూజ్ చేస్తున్నాను. స్పాంజెస్ అనమాట. ఇవి మైక్రో ఫైబర్ స్పాంజెస్. బాగున్నాయండి. నాకు నచ్చాయన్నమాట. ఈజీగా ఉన్నాయి. సో ఒకటైతే ఫస్ట్ నేను డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ పైన ఒకసారి నీట్‌గా క్లీన్ చేయడానికి ఇంకొక స్పాంజ్ పెట్టుకుంటా అనమాట. అండ్ నేను డైలీ పట్టుకునివన్నీ కూడా వంట చేసినప్పుడు మనం ఉప్పు, కారం, ఈ ఆయిల్ ఇయన్నీ పట్టుకుంటాం కదా! అన్నీ కూడా నీట్‌గా ఒకసారి వైప్ చేసి పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం నాకు అయినంత వరకు అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటా అనమాట. ఒక్కసారి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే డైలీ మనకి అసల చాలా లో మెయింటెనెన్స్ అండి. ఒక టైం ప్రకారంగా వెళ్ళిపోయామంటే మనం చాలా నీట్‌గా ఉంటది. అండ్ మనకి కూడా అలవాటయిపోతది. మనం చేయలేకపోతే మనకి ఏదోలా అనిపిస్తదనమాట. సో, అందుకనే నాకు మార్నింగ్ టైం దొరికినప్పుడు నీట్‌గా ఇలా క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను. ఇక రోజంతా కూడా హాయిగా ఉంటదనమాట. మనం మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా కిచెన్‌లోకి వెళ్ళం. ఏం పనుండదు పిల్లలొచ్చే వరకు. సో, అంతవరకు కూడా నీట్‌గా ఉంటదనమాట కిచెన్ అంతా కూడా. చూసారు కదా! ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను నీట్‌గా. ఆ తర్వాత ఇంకా టైల్స్ కూడా ఒకసారి నీట్‌గా అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. మొత్తం మనకి తెలియకుండానే మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే మెస్ అవుతూనే ఉంటది. సో, అందుకనే డైలీ కిచెన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను నైట్ టైమ్ క్లీన్ చేసినప్పుడే డిష్ వాషర్ అనేది కొద్దిగా వేసేసి లేదంటే షాంపూ అనేది వేసేసి నీట్‌గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ డే టైంలో ఏంటంటే కొంచెం అలాగా వాటర్‌లోనే స్పాంజ్‌ని డిప్ చేసి నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అంత ఏమీ అనిపించదు. ఎందుకంటే డైలీ వన్స్ చేసుకుంటే సరిపోతుందనమాట. చూసారు కదా! నేను యూజ్ చేసే టూల్స్ అయితే అవే అనమాట. డిష్ వాషర్ అనేది లిక్విడ్ కొద్దిగా నేను ఒక బాటిల్‌లో వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అనేది మిక్స్ చేసి ఉంచుకుంటాను. దాంతోనే మొత్తం సర్ఫేసెస్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటా అనమాట. ఆ తర్వాత ఈ చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి కదా! నేనెప్పుడు మీకు షేర్ చేయలేదు వ్లాగ్‌లో. ఈ చాపింగ్ బోర్డ్స్ కూడా నేను వీక్లీ వన్స్ అయితే కొద్దిగా సాల్ట్ లేదంటే లెమన్ పెట్టి నీట్‌గా దాన్ని మొత్తం బాగా రుద్ది క్లీన్ చేసి అయితే పెట్టుకుంటా అనమాట. అలా పెట్టుకుంటే మనకి వెజిటబుల్ కట్ చేసినప్పుడు బ్లాక్‌గా ఏమైనా ఉంటాయి కదా! అవన్నీ కూడా పోతాయి. అంటే నీట్‌గా కూడా ఉంటదనమాట. హైజీన్‌గా ఉండాలంటే కొన్ని పనులైతే మనం చేసుకోవాలి. ఆ తర్వాత చూసారు కదా! వర్క్ అంతా అయిపోయింది కదా! కిచెన్ పనంతా అయిపోయాక ఒకసారి నేను ఆ స్పాంజెస్ అయితే డైలీ నీట్‌గా వాష్ చేసి అయితే పెట్టుకుంటాను. అవి పెట్టుకోకపోతే మనం అలా యూజ్ చేసినవి వాటర్‌లో స్క్వీజ్ చేసి పెట్టేస్తే దానికి మనం పట్టుకున్నప్పుడు అవి ఇలా అట్టల్లా అయిపోతాయి అన్నమాట సెకండ్ డే యూజ్ చేసినప్పుడు. అందుకే మనం యూజ్ చేసిన వెంటనే కొంచెం డిష్ వాష్ కానీ లేదంటే ఏదైనా డిటర్జెంట్ కానీ వేసేసి వెంటనే కొంచెం క్లీన్ చేసి నీట్‌గా వాష్ చేసి పెట్టేసుకుంటే సెకండ్ డేకి మళ్ళీ మనకి సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఎప్పుడు కూడా కొత్త వాటిలాగానే ఉంటాయన్నమాట డైలీ మనం మెయింటైన్ చేస్తే ఇలాగా. ఆ తర్వాత నేను కిచెన్‌లో యూజ్ చేసేది ఏంటంటే చూసారు కదా! చిన్న స్మాల్ హ్యాండీ వైపర్ పెట్టుకుంటాను. దాంతో వాటర్ బాగా రిమూవ్ అవుతుంది. నాకు చాలా
నచ్చి తీసుకునేదనమాట. ఇది సెకండ్ టైం తీసుకున్నాను. ఫస్ట్ టైం తీసుకునేది బాగా యూజ్ అయింది. 3 ఇయర్స్ వచ్చింది. విరిగిపోయిందనమాట. అండ్ తర్వాత మనం కిచెన్‌లో మెయింటెనెన్స్ ఏంటంటే మొక్కలు కదా! సో, ఆ మొక్కలు చూడండి నేను ఎలా మెయింటైన్ చేస్తానో. చూసారు కదా! నేను కిచెన్‌లో అయితే ఇలాగా ప్లాంట్స్ పెట్టుకుంటాను కాబట్టి ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి వాటర్ నేను మళ్ళీ చేంజ్ చేసి పెట్టుకుంటా అనమాట. అండ్ దీంట్లో అయితే ఇది నా దగ్గర 2 ఇయర్స్ నుంచి ఉంది. దీంట్లో అయితే నేను చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండీ రోడ్డు పైన. సో, ఆ రాళ్ళు తెచ్చి వేశాననమాట 2 ఇయర్స్ బ్యాక్ దాంట్లో బ్లాక్‌వి. ఆ తర్వాత ఇప్పుడు వైట్ పెబుల్స్ అని వేశాను కదా! అవి పెబుల్స్ కాదు స్టోన్స్ యాక్చువల్లీ. ఇవి నాకు చాలా గుర్తండి. ఉత్తరాఖండ్ నుంచి తెచ్చుకున్నాననమాట. మనకి అక్కడ నేచురల్‌గా రోడ్డు పైనే ఉంటాయన్నమాట. వాటర్ వెళ్తూ ఉంటే. అక్కడి నుంచి చాలా రాళ్ళనైతే తెచ్చుకున్నాను నేను లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు లాస్ట్ ఇయర్. సో, ఆ పెబుల్స్ అన్నీ కూడా దాంట్లో నీట్‌గా వేసి ఇలా పెట్టుకుంటూ ఉంటాననమాట. అండ్ మనం ఏంటంటే కొద్దిగా కిచెన్ లుక్‌ని కూడా అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ క్లీనింగ్ చేసుకుంటే వేరే లుక్ ఉంటుంది. అండ్ డెకార్ చేసుకుంటే వేరే లుక్‌గా ఉంటుంది. సో, కిచెన్ క్లీనింగ్ ప్లస్ డెకార్ అయితే ఇంకా అందంగా ఉంటుంది కదా! సో, అందుకనే కిచెన్ క్లీన్ చేసిన వెంటనే కొద్దిగా నేను డెకార్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాననమాట. అండ్ డైలీ నేను ఇలా చిన్న డెకార్స్ అయితే చేస్తూ ఉంటాను. ఆల్టర్‌నేట్‌గా చేంజ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది కదా! నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ ఈరోజు ఏంటంటే మనీ ప్లాంట్స్ కటింగ్స్ నేను బయటన ఒక మొక్క పెట్టాను. దాంట్లో మొక్క వాడిపోతుందని చెప్పేసి ఈ కటింగ్స్ దాంట్లో నుంచి తీసుకొచ్చి కటింగ్స్ పెట్టాను. ఇలా కిచెన్‌లో నాకు నచ్చిన దగ్గరల్లో పెడుతూ ఉంటానన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కో దగ్గర. మీరు లాస్ట్ వ్లాగ్‌లో చూస్తుంటే దీన్ని తీసుకెళ్ళి హాల్‌లో పెట్టాను. అలా చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ పైన మాకు మొక్కలు ఉన్నాయి కదా! ఈరోజు ఏంటంటే మొక్కల్లో గడ్డొచ్చిందనమాట. సో, ఆ గడ్డినే తీసుకొనొచ్చి ఒక ఫ్లవర్ పెట్టి అలా పెట్టాననమాట. ఇలా చిన్నగా చేంజెస్ చేసుకుంటూ మనకి నచ్చిన విధంగా మనం డెకార్ చేసుకుంటే ఎక్కడైనా సరే మన ఇల్లు చాలా అందంగా ఉంటది. అండ్ మనకు కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట మైండ్ అంతా చూసినప్పుడంతా కూడా. నాకైతే ఇలాగా చూసిన వెంటనే చాలా ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ మనకి తెలియకుండానే మన మైండ్‌లో కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. అండ్ మంచి థాట్స్ ఉంటాయి. సో, అందుకనే మనకి నచ్చిన విధంగా మన ఇల్లు ఎప్పుడు కూడా మనమే అందంగా నీట్‌గా అరేంజ్ చేసుకోవచ్చనమాట. అండ్ చూడండి ఇప్పుడు లుక్ ఎంత బాగుందో. నీట్‌గా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నాక ఇలా చిన్న డెకార్స్ చేసుకుంటే ఇల్లంతా బాగుంటుంది. అండ్ నాకైతే ఎప్పుడు చెప్తాను కదా! పనంతా అయిపోయాక ఇంట్లో ఇలా క్యాండిల్స్ వెలిగించుకొని సైలెంట్‌గా కూర్చోవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట లోన్లీగా. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయాక ఒక్కదాన్నే కదా ఉంటాను. ఇవన్నీ ఇలా చిన్న డెకార్స్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాననమాట. అండ్ మనకి నచ్చిన విధంగా మన ఇల్లు ఎప్పుడు కూడా ఇలా నీట్‌గా చేసుకోవచ్చనమాట. అండ్ చూడండి లైట్స్ ఆఫ్ చేశాక ఎంత పీస్‌ఫుల్‌గా అయితే ఉంది కదా! అండ్ తర్వాత చూసారు కదా! ఇవాళ అయితే వండినవన్నీ కూడా ఇలా తీసుకొనొచ్చి అలా కౌంటర్ టాప్‌లో సైడ్ పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ చిన్నగా ఉంటాయి. మార్నింగ్ అయితే ఇల్లు తుడిచేసుకుంటాం కానీ, ఆ టైంలో అయితే నేను ఇలా డెకార్ అన్నీ కూడా తీసి డస్టింగ్ అయితే చేయలేననమాట. ఎందుకంటే మార్నింగ్ కొంచెం మనకి బిజీగా ఉంటది కదా షెడ్యూల్ అనేది పిల్లలు వెళ్ళే వరకు. సో, అందుకనే పిల్లలు వెళ్ళిపోయాక నేను చేసుకునే పనులనమాట ఇవన్నీ కూడా.
అండ్ నీట్గా అయితే ఇవన్నీ ఒకసారి డైలీ కూడా డస్టింగ్ చేస్తాను, ఇబ్బంది పడకుండా చేసుకుంటాను అనమాట. మనం డైలీ చేసుకుంటాం కాబట్టి మనకి కూడా అంత హెవీగా ఉంటుందన్నమాట వర్క్ అనేది, నీట్గానే ఉంటాయి అన్నీ కూడా. బట్ ఒకసారి అలా చేసుకుంటే ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది లుక్ అంతా కూడా. చూసారా ఇక్కడైతే నేను ఇక్కడ చిన్న బుద్ధ పెట్టాను, మీకు ఎప్పుడు షేర్ చేయలేదు, ఇవాళ చూపిస్తున్నాను. ఇది మధ్యప్రదేశ్లో తీసుకున్నానండి, నాకు చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో చూస్తే కనుక మీరు ఎక్కువ బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయన్నమాట, నాకు చాలా ఇష్టం, డెకరేషన్ పర్పస్ బాగుంటాయి. అండ్ అంటారు కదా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంటుంది అండ్ మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుంది ఇంట్లో కూడా, ఎప్పుడు కామ్నెస్ ఉంటాయి బుద్ధని చూడగానే అని. సో అందుకనే నాకు అలా పీస్ఫుల్గా ఉండాలి, ప్లెజెంట్గా థాట్స్ ఉండాలంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలాగైతే చిన్న చిన్న డెకరేటివ్స్ అయితే పెట్టుకుంటాను. అండ్ పైనుంచి పువ్వులు కోసుకొని వస్తాను మార్నింగ్. సో వాటితోనే ఇంట్లో మన దగ్గర ఏ ఉంటే వాటితోనే నేను కొద్దిగా ఉర్లి అనేది డెకరేట్ చేసుకుంటాను, పువ్వులు ఉండేటప్పుడు అంతా కూడా. నేను బయట నుంచి కొనే తెచ్చి ఇలాగ డెకరేట్ చేసుకోవాలి అని అనుకోను. ఇంట్లో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులే, మందార పువ్వులు ఉంటే మందార పువ్వులతోనే చేసుకుంటాను. మనకి నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు. చూసారు కదా ఇలాగైతే చిన్న చిన్న డెకార్స్ అండ్ చిన్న చిన్న పనులతో అయితే మార్నింగ్ బిజీగా ఉంటుందన్నమాట షెడ్యూల్ అంతా. ఒక గంట మంది కాదు అనుకుంటే మన ఇల్లంతా కూడా మనకి నచ్చిన విధంగా శుభ్రంగా అందంగా ఉంటుందన్నమాట. అండ్ ఇవాళ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డైలీ నేను పిల్లలు వెళ్ళాక చేసుకునే చిన్న చిన్న డెకార్స్ అండ్ నా కిచెన్ క్లీనింగ్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి క్లీనింగ్ వ్లాగ్స్ మన దాంట్లో అయితే చాలా ఉన్నాయి. నాకు మనం చేసుకునే క్లీనింగ్ వ్లాగ్స్ పెడితే ఒకరికి ఇంకా మోటివేషన్గా ఉంటాయని చెప్పేసి నేనైతే ఇలాగా కిచెన్ క్లీనింగ్ వ్లాగ్స్ అయి పెడుతూ ఉంటానన్నమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన వ్లాగ్స్ ఇప్పటి వరకు వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. సో అందుకనే చెప్తున్నాను, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుందన్నమాట. మీరు ఎలా సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలని అనిపిస్తుంది. అండ్ మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల ఇంకా మన వ్లాగ్స్ కూడా ఇంకొంతమంది చూసేందుకు అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే కంపల్సరీ 1 లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్